హాయ్ అండి. ఈరోజు మనము దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒకటి దోసకాయ, కొద్దిగా చింతపండు, ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, ఒక 5-6 వెల్లుల్లి. ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, కొద్దిగా ఇంగువ. దోసకాయను ఇప్పుడు సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది. అలాగే అందులో తీసిన గింజలను పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిని పెట్టుకొని అది వేడెక్కాక అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలను వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొన్ని మెంతులను కూడా వేసుకోవాలి. అలాగే మినప్పప్పు, శనగపప్పును వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో చల్లారిన వీటిని వేసుకోవాలి. అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ గింజలను కూడా ఇందులో వేసుకోవాలి. గింజలను వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన దోసకాయ ముక్కలను కూడా కొన్నింటిని మాత్రమే వేసుకోవాలి. కొన్ని వేసుకొని మిగతావి పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న దోసకాయ ముక్కలను తీసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న అదే మూకుల్లో మనము పోపును పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పును వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఇంగువను వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్టును ఇందులో వేసుకోవాలి. దీనిని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఈ పోపును ఇందులో వేసి కలుపుకోవాలి. చూశారు కదా, ఎంతో సింపుల్గా చేసుకునే ఈ దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.